నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్లు అమయ్ కుమార్ నిఖిల సెంటర్ల వద్ద పోలీసుల భారీ బందోబస్తు విద్యార్థులతో తల్లిదండ్రులు కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం పోలీస్ సిబ్బంది అడ్డుకొని కలెక్టరేట్ కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తరుగు పేరిట రైతులకు క్వింటాకి 2 కిలోల కోత చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. వర్షానికి బ్రహ్మసముద్రం మండలంలో కూలిన ఇల్లు బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర వసతి గృహంలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల వసతి భవనాన్ని వెంటనే వేరే ప్రాంతానికి మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. వసతులు కల్పించకపోవడం సిగ్గుచేటు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్ బిల్డింగ్ మార్చాలని పలుసార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు తెలిపారు. మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్ బిల్డింగ్ మార్చాలని హాస్టల్ విద్యార్థులతో హైదరాబాద్ సెక్రటరీ ముట్టడిస్తామని వారు డిమాండ్ చేశారు. మిత్రులారా, గత 2 సంవత్సరాలుగా మహాత్మా జ్యోతిరావు పులే బీబీపేట మండల కేంద్రంలో గలటువంటి ప్రైవేట్ బిల్డింగ్ లో కొనసాగుతున్నటువంటి హాస్టల్లో కనీస వసతులు లేవు, మౌలిక వసతులు లేవు అని చెప్పేసి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఎంపీడీఓ గారికి ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఆనాడు ఉన్నటువంటి మండల అధికారులకు ఇచ్చాం, బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇచ్చాం. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కానీ ఎక్కడ కూడా అలాంటి సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా కనీస ప్రయత్నం చేయకుండా ఈ రోజు గత్యంతరం లేక ఈ రోజు పిల్లలను పట్టుకొని కలెక్టర్ గారికి విన్నవించుకుందామని చెప్పేసి కలెక్టరేట్ కొరకు వస్తే కూడా ఇక్కడ కూడా పోలీసులు అడ్డుకొని మీ సమస్యలు చెప్పుకోకుండా చేయడానికి ప్రయత్నం చేశారే తప్ప ఎక్కడ మా సమస్య పరిష్కారానికి దారి చూపే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు దౌర్జన్యంగా చేతులు చేసుకుని నెట్టివేసి మహిళలను చూడకుండా కూడా చేతులు నెట్టివేసినటువంటి పోలీసుల తీరు ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా పేరెంట్స్ కమిటీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. గత 2 సార్లు పోయిన నెలలో ఇప్పటికే 2 సార్లు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చాం, సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి రాతపూర్వకంగా ఇచ్చి నోటి మాటగా ఇచ్చి మామూలుగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఒక ఆఫీసర్ను పంపించి అక్కడ కూడా ఎలాంటి సమస్య పరిష్కారం కాకపోవడం వల్లనే ఈరోజు గత్యంతరం లేక పిల్లల్ని దసరా సెలవులకు తీసుకెళ్లిన మేము ఇప్పటికీ మా పిల్లలు మా గ్రామాల్లోనే మా ఇళ్లలోనే ఉంటున్నారు తప్ప ఎక్కడికి కూడా హాస్టల్ వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. హాస్టల్ వెళ్ళాలని పిల్లల్ని బెదిరించినా తిట్టినా వాళ్ళు హాస్టల్ వెళ్ళడానికి జనుకుతా ఉన్నారు. అక్కడ సరైనటువంటి బాత్రూమ్లు లేవు, క్లాస్ రూమ్లు లేవు, పండుకోవడానికి డార్మెంట్ లేదు, భోజనాలు చేయడానికి డైనింగ్ హాల్ లేదు. ఆర్సీఓ గారికి దాదాపుగా మేము 100 సార్లు నోటి మాటగా రాతపూర్వకంగా చెప్పినప్పటికీ కూడా ఆర్సీఓ గారు పట్టించుకోకుండా నిమ్మకు నీరెట్టినట్టుగానే ఉన్నటువంటి ఆర్సీఓ గారిని తొలగించాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ గా మేము హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్సీఓ గారు ఆయన ఆర్థిక లాభాల కొరకు అక్కడున్న బిల్డింగ్ ఓనర్ తో కుమ్మక్కై పలుమార్లు ఆర్సీఓ గారు ఆ బిల్డింగ్ ఓనర్ తో ఇప్పటికే 4 సార్లు 5 సార్లు అగ్రిమెంట్ చేసుకున్నాడు. బిల్డింగ్ నిర్మాణం చేస్తావా చేయవా, మేము ఇక్కడ మాట్లాడతాం,
బిల్డింగ్ ఓనర్ పిలిపించి అక్కడ సమస్య వస్తుంది, తక్షణమే నువ్వు బిల్డింగ్ నిర్మిస్తున్నామని చెప్పేసి అక్కడ ఏదో ట్రిప్గా ఒక ఉసుక ట్రిప్ వేయించి, ఒక లోడ్ విట్కేయించి, ఒక డస్ట్ వేయించి ఈరోజు బిల్డింగ్ పని నడుస్తుందని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇదంతా ఆర్సీఓ గారి కనుసంధానంలోనే జరుగుతున్నది. తక్షణమే ఆర్సీఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బాత్రూమ్లు కరెక్ట్ గా లేకపోవడం వలన, అట్లాగే ఫుడ్ విషయమైనా ఏదైనా బెడ్ కరెక్ట్ గా లేదు, పడుకోవడానికి రోడ్డు మీద నిర్మల్ జిల్లా బైంసా వ్యవసాయ మార్కెట్లో రైతులకు తరుగు పేరిట కుచ్చుటోపు పెడుతున్నారు. మార్కెట్కు ఎక్కువ మొత్తంలో సోయా రావడంతో వ్యాపారస్తులు చేస్తున్న చిత్రాలు క్వింటాలకు 2 కిలోల కోత విధిస్తూ రైతులను నట్టెంట ముంచుతున్నారు అని వారు తెలిపారు. కొలతలకు కొన్ని కోడ్లు పెట్టుకొని కొలతలు నిర్వహిస్తున్నారు. మార్కెట్లో దళారుల ప్రమేయం లేకుండానే కమిషన్ ఏజెంట్లు కాంటాలు నిర్వహిస్తున్నారు. 100 రూపాయలకు 2-3 రూపాయల చొప్పున డబ్బులను కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేస్తారా లేదా అని వేచి చూడాలి అన్నారు. 15 ఎకరాల సోయా పండించడం జరిగింది. మరి 80 క్వింటాలు సోయా పంట వండింది. ఈ నామమాత్రపు కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించింది, కానీ ఆ కొనుగోలు కేంద్రాలలో కరెంటు జల్లెడ పెట్టి దాని కింద క్వింటాల్కు 4 కిలోలు 5 కిలోలు కింద రాలిపోవడం జరుగుతున్నది. మరి ఇక్కడ ప్రైవేట్లో తెస్తే క్వింటాలకు 2 కిలోలు కట్ చేస్తున్నారు. మరి తేమ శాతం దాన్ని 2-3 కిలోలు అట్లా కట్ చేస్తున్నారు. మరి డబ్బులకు కూడా పర్సంటేజ్ పెట్టి మరి డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ భారతదేశము రైతాంగం పైన ఆధారపడి ఉన్నది. మరి పోయిన సంవత్సరం కూడా ఈ కేడీఎస్ అని ఈ దొంగ విత్తనాలు ఇచ్చి మా రైతులని నిట్ట నిలువ ముంచడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి మా రైతులని గిట్టుబాటు ధర పెట్టి మా రైతులని ఆదుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా పేరు జె రాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బైంసా మార్కెట్ పరిధిలో సోయా కొనుగోళ్లు కొంటూ ఉన్నారు. దీంట్లో ఈ కొనుగోళ్లు చేసే సందర్భంలో ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితోటి ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. ప్రధానంగా మార్కెట్లో దళారులు లేకుండా కొనుగోళ్లు నడుస్తూ ఉన్నాయి. కమిషన్ ఏజెంట్ల యొక్క రిజిస్ట్రేషన్ లేకుండా, వాళ్లకు పర్మిషన్లు లేకుండా ఈరోజు ఈ డివిజన్ వ్యాప్తంగా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నష్టపోతున్నారు. మరోవైపు రైతులు కూడా వాళ్ళు ఎంతిస్తే అంతకు అమ్ముకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితికి ఈరోజు నెట్టబడుతూ ఉన్నారు. గ్రామాలలో ఇప్పటికే వర్షాలు వస్తున్నాయి, అలాగే అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్లస్ నమస్తే, నా పేరు శంకరపోశెట్టి. నేను తెలంగాణ బీసీ ప్రజా సంఘాల నాయకుడిగా వ్యవహరిస్తాను. అంటే ఈ బైంసా పట్టణంలో చూస్తుంటే మీరు చూస్తున్నారు, ఇప్పుడు సోయా తదితర పంటలు ఇక్కడ బైంసా మార్కెట్కు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ రైతులకు బాగా పెద్ద మోసం జరుగుతున్నది. అది ఏ విధంగా అంటే రైతులకు బాగా పెద్ద ఎత్తున కొచ్చితో వేస్తున్నారు. దాని వివరాలకు వెళ్తుంటే మనము ఈరోజు తరుగు పేరు మీద కానీ వివిధ పేరు మీద వాళ్ళకు క్వింటాలకు 2 కిలోల్లో తరుగు పేరు మీద వాళ్ళకు కడి చేస్తున్నారు. దీనిపై చాలా మోసం జరుగుతున్న ఈ ప్రభుత్వం ఇక్కడ ఉంది, కానీ సెక్రటరీ గారు, వ్యవసాయ మార్కెట్ అధికారులు వాళ్ళు చూసినట్లు చేస్తున్నారు. రెండో విషయానికి వస్తే మళ్ళీ గడవాయి లేకుండా కాటా చేస్తున్నారు. ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి. గడవాయి లేకుండా కాటా చేయడము, దాంట్లో ఈ రైతులు బాగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. నేడు ఏడలా మనం ఈ బైంసా పట్టణంలో రైతులు వివిధ ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తారు. రంగారెడ్డి జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభమైనాయి.
మొయినాబాద్ మండలంలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయానికి ముందే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి సెంటర్లోకి పంపించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 128 పరీక్ష సెంటర్లలో పరీక్ష నిర్వహించగా 51,718 మందికి గాను 34,692 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు. వెహికల్ కూడా ఎక్కడ ఉండాలంటే ఇక్కడ నుంచి ఒక 20 మీటర్స్ ఉండాలి. మన దగ్గర ఉండాలి. ఎవరైనా అనుభవం తీసుకెళ్తారు అది లేక ఐడెంటిఫైడ్ ఆఫీసర్ని అసైన్ చేస్తారు. వాళ్ళు అడ్మిషన్ చేస్తున్నారు హాల్ టికెట్. always will be as good as morning run. Practicality you are doing something. No, muguru వచ్చే title one. I can help you. ఇది చిన్న muguru సత్వం పరిగెత్తు. ఎవరు ఆపుతారు లోపల వైపు ఎవరు ఉన్నారు. ఇది వస్తుంది. లేకపోతే మంచి అది ఆలోచన. డిగ్రీ అయిపోలేదు ఇది వచ్చేసి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బ్రహ్మసముద్ర మండలము పాలవెంకటాపురం గ్రామానికి చెందిన కమ్మర శ్రీనప్ప ఇల్లు రాత్రి కురిసిన భారీ వర్షానికి కూలిపోయిందన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇంటి పైకప్పు బాగా నాని నీలమట్టమయ్యిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ప్రభుత్వం తనని ఆదుకోవాలని బాధితుడు కోరారు.
భూపాలపల్లి ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులను యంత్రాంగం దృష్టికి తీసుకురావడం జరిగిందని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 35 దరఖాస్తులను స్వీకరించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక పని జరిగింది కదా, జరిగిన పని క్యాన్సిల్ అవ్వాలా వద్దా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో లడ్డు తయారీలో అన్యమతస్థుల ప్రమేయం లేదని, హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని దగ్గరుండి లడ్డూలను తయారు చేయించామని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు ఉప్పల విఠల్ రెడ్డి, తీగల శేఖర్ గౌడ్, చేపూరి నాగరాజు తెలిపారు. ఈ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తాము దేవస్థానం చైర్మన్గా పనిచేస్తూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తున్నామని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయలేదని, తామంతా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళమేనని వారు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జై శ్రీమన్నారాయణ. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులం మేము ముగ్గురం. గత 20-30 సంవత్సరాల నుంచి మేము సేవ చేసుకుంటూ ఉంటాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా
10 రోజులు అక్కడే ఉంటాం. యథావిధిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి లడ్డూ పులిహోర టెండర్ ప్రక్రియ ద్వారా అపాయింట్ చేయడం జరిగినది. పులి మల్లేశం అని వేములవాడ కాంట్రాక్టరు లడ్డూ పులిహోర తయారు చేసి అమ్ముకోవడానికి కాంట్రాక్ట్ పొంది ఉన్నాడు. ఈసారి రథోత్సవం నాడు భక్తులు స్కానర్ను పాషా స్వీట్ హౌస్ అని వస్తుంది అనే దానిలో డిఓ గారి దృష్టికి తీసుకొచ్చారు. తీసుకురాగానే కెనాల్లో డిఓ గారు దాని స్కానర్ తీసివేయడం జరిగినది. మా కళ్ళ ముందే 3 రోజులు లడ్డు దేవాలయ ప్రాంగణంలోనే తయారు చేశారు. హిందువులే తయారు చేశారు. ఎప్పుడు వాళ్ళు చేసేవాళ్ళే ఉన్నారు. అలాగే పులిహోర కూడా అక్కడే తయారు చేశారు, వాళ్ళే అమ్మారు. అక్కడ అన్యమతస్థుల ప్రమేయం ఏమీ లేదు. ఇది ఊరికనే రాజకీయ లబ్ధి కొరకు కొందరు చేస్తున్నట్టు అనిపిస్తున్నది. భక్తుల మనోభావాలు దెబ్బతినొద్దని మేము ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మా కళ్ళ ముందే హిందువులే దేవాలయ ప్రాంగణంలోనే లడ్డు కానీ పులిహోర కానీ ప్రసాద వితరణ చేయడం జరిగినది. అమ్మే వాళ్ళు కూడా హిందువులే అమ్మినారు. ఎటువంటి పొరపాటు జరగలేదు, అవకతవకలు జరగలేదు. దయచేసి దీన్ని ఇక్కడితో ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ భక్తుల మనోభావాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరం హిందువులమే, మనం కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయొద్దని, దీన్ని ప్రొలాంగ్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీమన్నారాయణ. అక్టోబర్ 9 నుంచి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు ఒక 11 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా రథోత్సవం నాడు జరిగినటువంటి ఆవేదన మాకు బాగా అనిపిస్తుంది. మేము ఒక 30 సంవత్సరాల నుంచి మేము ముగ్గురం మాజీ చైర్మన్లమే. ఇప్పుడు మేము ఈ వారం రోజుల నుంచి కూడా అక్కడే పడేసుకుంటాము. మరియు ఈ టెండర్ కాలం కూడా మా ద్వారానే అయింది. కొన్ని మల్లేశమే కానీ, కొండగట్టు ఆంజనేయులే కానీ వీళ్ళు వచ్చారు. ఒక 20 మంది కాంట్రాక్టర్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము మున్సిపల్ కూడా ఈ టెండర్ ద్వారా తెలియజేయడం ఈ పులి మల్లేశం అనటానికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కుడికాలు కూడా మల్లేశం అనటానికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొన్న రథోత్సవం నాడు కూడా వట్టి అనవసరమైన ఒక స్కానర్ తోటి బదనాం చేయడం తప్ప, రాజకీయ లబ్ధి కోసమే చేయడం తప్ప దీనిలో ఏమీ లేదు. మేము ఈ ముగ్గురం చైర్మన్లము, మాజీ చైర్మన్లము ఎంతో కష్టపడుకుంటూ వారం రోజుల నుంచి గుడి ఆవరణ వండుకుంటూ ఆ లడ్డు ప్రసాదం అయ్యేంత వరకు కూడా మేమే చూసుకుంటూ చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసమే తీవ్రంగా వాళ్ళు ఏదో ఉద్దేశంతో కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా భక్తులకు మేము చెప్పేది ఏంటంటే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్లు అమయ్ కుమార్, నిఖిల. సెంటర్ల వద్ద పోలీసుల భారీ బందోబస్తు. విద్యార్థులతో తల్లిదండ్రులు కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం. పోలీస్ సిబ్బంది అడ్డుకొని కలెక్టరేట్ కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తరుగు పేరిట రైతులకు క్వింటాకి 2 కిలోల కోత. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. వర్షానికి బ్రహ్మసముద్రం మండలంలో కూలిన ఇల్లు. బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.